ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం ఇస్తారు. రాజు, అసలు ఏ సందర్భంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు? దీని మీద ఇప్పుడు పెద్ద చర్చ నడిచినట్టుగా తెలుస్తోంది. ఆయన అవగాహన లేకుండా మాట్లాడారు. కావాలంటే ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా ఆయనకి పంపిస్తామని టీటీడీ బోర్డు నుంచి కూడా ఒక కౌంటర్ పడింది. ఏం జరుగుతోంది అసలు? అంటే ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి సమావేశంలో అయితే భానుప్రకాష్ రెడ్డితో పాటు కొంతమంది సభ్యులు చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చర్చ కూడా జరిగింది. అయితే ప్రధానంగా తిరుమల క్షేత్ర సాంప్రదాయం తెలియకుండానే డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశాడు. ఆ రకమైనటువంటి నిర్ణయము లేదంటే ఆ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభ్యర్థనను పరిశీలనకు తీసుకునే పరిస్థితి లేదన్నట్టుగానే టీటీడీ పాలక మండలి సమావేశంలో బిఆర్ నాయుడు ప్రకటించారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే క్షేత్ర సాంప్రదాయాల ప్రకారము మఠాలకు లేదంటే క్షేత్రానికి ఏ రకమైన ప్రివిలేజెస్ టీటీడీ ఇచ్చిందో తొలిహారతి విషయంలో అదే రకమైనటువంటి నిబంధన కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక ప్రభుత్వము అడిగినట్టుగా లేదంటే వివిఐపీలకు లేదంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు అధికారులకు లేదంటే ఆ రాష్ట్రం నుంచి తిరుమల శ్రీవారి దర్శనంకి వచ్చే విఐపీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలిహారతిలో పాల్గొనే అవకాశం కల్పించే అవకాశం లేదన్నట్టుగానే పాలక మండలి చర్చించింది. పాలక మండలి ఈ మేరకు తీర్మానం చేయకపోయినా చర్చకు వచ్చింది. కాబట్టి పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం యొక్క అభ్యర్థనను తోసిపుచ్చే ప్రయత్నమే జరిగినట్టుగా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా మరి కర్ణాటక ప్రభుత్వం ఏ రకంగా ఈ వ్యవహారంపై స్పందిస్తుంది, ఏ రకంగా అంటే తిరుమలకు సేవ చేస్తూ ఉన్నాము, తిరుమల నుంచి అనేక మంది కార్యక్రమాలు చేపడుతుంది కర్ణాటక ప్రభుత్వం. అట్లాగే కర్ణాటక ప్రభుత్వము తిరుమల అభివృద్ధిలో కూడా ఎంతో పాటుపడింది. కాబట్టి ఈ రకమైన ప్రివిలేజ్ ఉండాలని చెప్పేసి డీకే శివకుమార్ మాట్లాడు తన పాలనలో ఒక మైలురాయిగా చెప్పే ప్రయత్నం అయితే డీకే శివకుమార్ చేసిన పరిస్థితుల్లో మరి టీటీడీ నుంచి పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి మరి ఏ రకమైన నిర్ణయం భవిష్యత్తులో తీసుకోబోతుంది, టీటీడీ ఏ రకంగా స్పందిస్తుంది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. కర్ణాటక ముఖ్యమంత్రి గారు చేసిన రిమార్క్స్ కి సంబంధించి హారతి ప్రివిలేజెస్ సంబంధించి బోర్డులో ఏమైనా డిస్కషన్ జరిగిందా? డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైండర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది తెలియక మాట్లాడారేమో అనుకుంటున్నాను. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. సరే.